నాగేశ్వర్ గారు, హాయ్ సార్. నాగేశ్వర్ ఇయర్ సార్. హాయ్ అండ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ని ఇండియన్ సినిమాకి మీరు ఇచ్చినందుకు, అండ్ కంటిన్యూగా సక్సెస్ కొట్టే డైరెక్టర్ల జాబితాలో మీరు చేరినందుకు. సో కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. బట్ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగవతాన్ని, భారతాన్ని లోని ఇన్సిడెంట్ని దీంట్లో అడాప్ట్ చేయాలి అన్న ఆ ఐడియా ఎలా వచ్చింది? అంటే మనం ఆల్మోస్ట్ మన తెలుగు సినిమా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాయాబజార్ కదా సార్. అండ్ మాయాబజార్ ఇస్ నథింగ్ బట్ వన్ అడాప్టేషన్ ఆఫ్ మహాభారత్. యాక్చువల్లీ అది మహాభారతంలో ఎక్కడ లేదు ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్. ఇట్స్ ఒక వన్ సార్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, వన్ క్రియేటివ్ ఫిక్షన్. సో అక్కడ నుంచే వచ్చింది సార్ యాక్చువల్లీ ఇన్స్పిరేషన్. బట్ మీరు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కాశీ నగరం కావచ్చు, ప్రపంచం కావచ్చు, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా సినిమా ఎత్తుకోవడమే అక్కడ ఎత్తుకున్నారు. బట్ ఎత్తుకున్న తర్వాత మాత్రం కాశీ నగరంలో నడిచే సన్నివేశాలు ఏది కూడా ఎక్కడ ఒక నాట్ 1% పెయిన్ చూపించలేదు. ఈవెన్ హీరో కానీ, బ్రహ్మానందం కానీ, ఆఖరికి పాన్ వేసుకునే ఓల్డ్ లేడీ కానీ, సో వాళ్ళంతా చాలా జోవియల్గా ఉంటారు. సో ఆ స్టార్టింగ్లో ఆ వెహికల్లో మాత్రమే పెయిన్ చూపించారు. సో కాశీలో ఎక్కడ పెయిన్ చూపించారు. అదొక చిన్న కామన్ మ్యాన్ డౌట్. రెండొక డౌట్ ఏంటంటే, అసలు శంబాల వాళ్ళ టార్గెట్ ఏంటి, లక్ష్యం ఏంటి, వాళ్ళ ఉద్యమం తాలూకా లక్ష్యం ఏంటి? రేపటి కోసం అన్నది ఓకే, అది కాయిన్ చేసిన వరుడు. అసలు ఏంటి వాళ్ళు అంటే కాంప్లెక్స్ని క్యాప్చర్ చేద్దామనా, లేకపోతే వరల్డ్ని మళ్ళీ ఓల్డ్కి వైభవాన్ని తీసుకురావాలనా? ఈ రెండు ఒక కామన్ మ్యాన్ డౌట్స్. అంటే రెండు డౌట్స్కి అంటే మూవీ డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ ఒక క్రియేటివ్ చాయిస్. ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ ఆర్ బైర్వా క్యారెక్టర్ని ఒక రకమైన అంటే ఆయన్ని కూడా ఒక విషాదంలో చూపించకుండా ఒక చిన్న లైట్ హార్టెడ్ మేనర్గా పోర్ట్రే చేద్దామని. అండ్ అంటే ఎంత ఇప్పుడు లిటరలీ ఎంత విషాదం వార్ జోన్లో అన్నా దే క్యాన్ స్టిల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యూమర్ అన్న థాట్ ప్రాసెస్లో సార్. సో అలా వెళ్ళాము. మేబీ ఇంకా చూపించుండొచ్చేమో, బట్ వీ డోంట్ వాంట్ సినిమా మరీ డార్క్గా కూడా చూపించే ఉద్దేశం లేకుండే. అండ్ సెకండ్ థింగ్, శంబాల మెయిన్ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఒక బ్యాలెన్స్ తీసుకురావడం. కాంప్లెక్స్ అనేది ఒక బ్యాలెన్స్ తీసేసింది వరల్డ్లో. వరల్డ్లో ఉన్న రిసోర్సెస్ అంతా సక్ అవుట్ చేసేసి అంతా వాళ్ళ కోసమే పెట్టేసి హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అన్న కాన్సెప్ట్ ఆల్మోస్ట్. సో అంతా వాళ్ళ దగ్గరే దాచుకున్నారు. జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్న లక్ష్యమే సార్ వాళ్ళు. అంటే కాంప్లెక్స్లో కూడా చూస్తే కాంప్లెక్స్ సుపీరియర్ ఎవరైతే బాస్ ఉన్నారో ఆయన చాలా దుర్భర పరిస్థితిలో ఉంటాడు. ఆయనకి ఆ సీరం రావాలి, మళ్ళీ బలోపేతం అవ్వాలి. బట్ మిగతా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళతో చాలా ఎంజాయ్గా ఉంటారు. బట్ వాట్ ఇస్ ఇంకా అతనికి ఏముంది దానివల్ల అన్న కొన్ని మోర్ క్లారిటీగా ఇంకా పార్ట్ 2లోనే తెలుస్తాయి సార్. Nagashwin, this is Sangeeta here. Hi. Hi. You started writing this story about 4 years ago, approximately. At what stage of scripting did you realize that, it's becoming something so massive because you are bringing together stories from the epics and then science fiction, dystopian world, that you have to spread it across 2 parts? And when are we likely to see the second part coming out? Is that like a timeline that you're working towards? And I think the idea was to make it in 1 part, but as we tried to do justice to 4 characters and their story, and somewhere just in the first few schedules only we realized we couldn't really manage this in 1 film, and trying to manage this in 1 film itself had its challenges. And as far as the timeline for part 2 goes, I think it's a long way off this. I think there's a lot of work to still do. We just shot, I think, 20 రోజులు షూట్ చేసాం in the beginning, but there's a long way to go still. I think because you left the story like on a cliffhanger, that was the immediate question for all of us as to when do we see the story in continuation and how long do we have to wait? Yeah, it's a lot of I mean, as you can imagine, there's going to be so much action, so many backstories, so many new worlds మనం చూడాల్సింది. సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ తయారు చేయాలి, మళ్ళీ సృష్టించాలి, షూట్ చేయాలి. సో
So hi, Right, Ashwin my name garu is ikkada. Ram Hi. from Galata. So in the second half, when Ashwatthama enters Shambhala for the very first time, there is a conversation between Veeran and Sirius, and you casually name drop Fluxlands and a tribe called Nomen, saying that if they go there, they can't be tracked, but Nomen might eat her. So, and yesterday in an interview, you said that you will be exploring a fourth world in part 2, right? So is this the fourth world, and what can you like bit of tease about that world? And this one is a tease. I don't know what else we can talk about it, but yeah, that's what it is. We just put that there because people will sort of be aware that this is the next thing that we're going to enter. But any more details won't make sense until we actually show you visually when there's a teaser or something for the next part. నాగి గారు, Harsh. హలో, అభిలాష హియర్. సో మీరు మహాభారతం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. దెర్ ఇస్ అ హ్యూజ్ డిబేట్ ఇన్ అవర్ కంట్రీ, ఇది మన మైథాలజీనా, ఇది లేకపోతే ఇది మన హిస్టరీనా అని. సో పర్సనలీ వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దట్ డిబేట్? ఐ థింక్ ఈవెన్ లైక్ ద పీపుల్ ఇన్ యువర్ ఫిల్మ్ ఆర్ హ్యావ్ దట్ డిస్కషన్ బికాస్ యు నో దట్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హ్యాస్ గాన్ ఇన్ 2898. సో వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దట్ డిబేట్ పర్సనలీ ఇన్? I mean, in the film, it's very clear. In the film, we're literally saying it's true. We're saying it is history or it is the past. And as far as the film, I would like to believe in these magical powers, and I would like to believe that in Mahabharata, everybody was 8 feet tall and they could summon magical astras from something like a blade of grass. So I believe in fantasy. So yeah.